దెయ్యాల దీవిలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. దెయ్యాల రాజు దరక్ష తన 10,000 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా అపరిమిత ఆహార విందు ప్రకటించాడు. దీవి నలుమూలల నుండి దెయ్యాలు తరలివచ్చాయి. గాలిలో బిర్యానీ సువాసనలు గుబాలిస్తుంటే మన కైరా వాళ్ళు Ghostly banquet, yeah, the scene is set for the sprint. 100-meter dash for the feast, I'm getting in. See the platters gleaming with the spectral light. Gonna dominate the buffet, win the coming fight. I'm a blur, a phantom menace moving through the crowd. Every single bite is gonna make me scream out loud. Got that tunnel vision focus, locked in on the prize. See the hungry fire burning deep inside my eyes. No hesitation, only pure acceleration. This is culinary warfare, my destination. Vision focus, locked in on the prize. See the hungry fire burning deep inside my eyes. No hesitation, only pure acceleration. మన కైరా వాళ్ళు టేబుల్స్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. దెయ్యాల దీవిలో ఇంత మంచి బిర్యానీ దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు. హీరా, త్వరగా కానివ్వు, ఆ పక్కన డబుల్ కా మీఠా గిన్నెలు ఖాళీ అయిపోతున్నాయి. అక్క, నువ్వు కంగారు పడకు. నేను ఆల్రెడీ నా సూపర్ టాలెంట్ వాడి ఒక 10 ప్లేట్లని ఎవరికీ కనిపించకుండా టేబుల్ కింద దాచిపెట్టాను. మనకి ఈ వారం అంతా తిండికి లోటనేదే ఉండదు. కాని ఈ కమల్ గాడేమో ఆ బిర్యానీ ముక్కల్లో నీ మొహం కనిపిస్తుంది అని దాన్ని తినకుండా ముద్దాడుతూ కూర్చున్నాడు. బిర్యానీ అయినా బ్రెడ్ హల్వా అయినా నా కైరా గారి ముందుంటే ఏదైనా మాయం అవ్వాల్సిందే. కైరా గారు, మీరలా తనివి తీరా తినడం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. మీ ఈటింగ్ స్టైల్, మీ నవిలే స్టైల్ అన్నీ అద్భుతం. కైరాని ఎంత పొగుడుతున్నా తను అవన్నీ పట్టించుకోకుండా తినడంలో బిజీగా ఉంటుంది. ఎప్పుడూ కైరా ఎవరికీ మిగల్చకుండా తినడం అందరికీ తెలిసిందే. ఈసారి తనకి కూడా తినే అవకాశం దొరికిందని అస్థిపంజరం మావయ్య ప్లేట్లో తల దూర్చేసి గబగబా తింటూ ఉంటాడు. అరే కమల్, నీకు కైరాన్ చూసి కడుపు నిండిపోతే ఆ ప్లేటు కాస్తిటి పడేరా. ఈ విందులో కడుపు నిండా తిని నా ఎముకల్లో కాస్త శక్తి తెచ్చుకొని ఏ అందమైన దయ్యం పిల్లనైనా పడేసి ఈ సమ్మర్లోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఒరేయ్ బక్క సన్నాసి, నీకు పెళ్లి మీద ఇంకా ఆశ చావలేదురా? అందరూ తినే పనిలో ఉన్నారు గాని నాకెందుకో గాలిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఆకాశం చూడండిరా, అంతా నల్లగా మారిపోతుంది. బామ్మ చెప్పినట్టుగానే ఒక్కసారిగా ఆకాశం ఊదా రంగులోకి మారిపోతుంది. భయంకరమైన నవ్వులు దీవి మొత్తం ప్రతిధ్వనిస్తాయి. దరక్ష తన సింహాసనం మీద కూర్చొని ఒక బిర్యానీ ముద్దను నోట్లో పెట్టుకోబోతుంటే అది అకస్మాత్తుగా నల్లటి గట్టి రాయిలా మారిపోతుంది. టేబుల్ మీద ఉన్న మిగతా వంటకాలన్నీ మెల్లగా ఒక్కొక్కటిగా రాళ్లుగా మారిపోతూ ఉంటాయి. ఒరేయ్, నా పాయసంలో జీడిపప్పు అనుకుని గట్టిగా కొరికాన్రా. నా పన్నుడి చేతికొచ్చింది. ఎవడ్రా వంటల్లో రాళ్లు కలిపింది? ఆకలితో ఉన్న అస్థిపంజరం మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తారా? ఆకాశం నుండి క్రోధి అనే దుష్ట మంత్రగత్తె ప్రత్యక్షమవుతుంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. చేతిలో ఉన్న నల్లటి మంత్రదండాన్ని ఊపగానే దీవిలో ఉన్న చివరి అన్నం మెతుకు కూడా రాయిలా మారిపోతుంది. దయ్యాలన్నీ గడ్డకట్టుకుపోతుంటాయి. అందరూ భయంతో పరుగులు తీస్తారు. కైరా చికెన్ పీస్ని కొరుకుతూ ఉంటే అది రాయిలా మారుతుంది. అది చూసి కైరా ఏడుపు మొహం పెట్టి అమ్మా, నా పన్ను, నా
పిచ్చి దయ్యాలారా, మీ ఆనందానికి ఈ రోజే ఆఖరి రోజు. మీ దీవిలోని రుచిని, మీ రాజుగారి శక్తిని నేను బంధిస్తున్నాను. ఇకపై ఈ దీవిలో రాయి తప్ప రుచి ఉండదు. మీ రాజు దరక్ష కూడా మెల్లగా ఉప్పు రాయిలా మారిపోతాడు. రుచి లేని లోకంలో మీరు చచ్చి బ్రతికినా లాభం లేదు. క్రోధి మంత్రశక్తి తీవ్రతకి రాజా దరక్ష కాళ్ళు మెల్లగా తెల్లటి ఉప్పులా మారిపోతాయి. మాయారి కంగారుగా వచ్చి తన మంత్రదండాన్ని ఊపుతూ ఎదురుదాడి చేయడానికి చూస్తుంది. కానీ ఆమె శక్తులు క్రోధి ముందు పనిచేయడం లేదు. మహారాజా, ఇది క్రోధి వేసిన శిలాశాపం. ఇది చాలా ప్రాచీనమైన శాపం. నా శక్తులు దీనిని ఆపలేవు. మనకు ఇప్పుడు ఒకరు మాత్రమే సహాయం చేయగలరు. ఆమె నా వంశానికే మూలస్తంభం. నా జేజమ్మకు జేజమ్మ అయిన మాంత్రిక మాత్రమే మనల్ని కాపాడగలదు. అందరూ షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. మాయారి అంతటి దానికే దిక్కుతోచడం లేదు అంటే ఆ జేజమ్మ ఇంకెంత పవర్ఫుల్ అని ఆలోచిస్తుంటారు. జేజమ్మకి జేజమ్మ అంటే ఆవిడ కూడా నాలాగే అస్థిపంజరంలో ఉంటుందా? సీనియర్ అస్థిపంజరం కాబట్టి ఆవిడకి నాకు సెట్ అయితే నాకు ఇంకా గౌరవం కూడా పెరుగుతుంది. వెంటనే ఆవిడ ఫోన్ నెంబర్ కానీ లేదా అడ్రస్ కానీ చెప్పండ్రా, పెళ్లి సంబంధం మాట్లాడి సెటిల్ అయిపోతాను. ఏరా తింగర్ వెదవా, నీకు వయస్సుతో సంబంధం లేదా? ఆవిడ నాకే జేజమ్మరా. మాయారి, ఆ మాంత్రిక మామగారు ఎక్కడుంటారు? ఈ శాపాన్ని తొలగించి మా కైరాకి బిర్యానీ తినిపించే మార్గం చెప్పండి తల్లి. మాంత్రిక మామ్మగారు అమృతలోకంలో నివసిస్తున్నారు. ఆమె దగ్గర మాత్రమే ఈ శాపాన్ని తొలగించే అమృత రసం రహస్యం ఉంది. ఆ రసం తయారు చేస్తేనే దీవికి మళ్ళీ రుచి తిరిగి వస్తుంది. రాజుగారు తిరిగి మామూలుగా మారుతారు. లేదంటే ఈ దీవి మొత్తం రాళ్ల కుప్పలా మారిపోతుంది. కానీ అక్కడకు వెళ్ళడం మామూలు ప్రయాణం కాదు. కాలం, దూరం, ఆకలి అన్నిటినీ దాటుకుని వెళ్ళాలి. అందుకే నా దగ్గర ఉన్న ఈ మ్యాజిక్ ఫుడ్ వ్యాన్ మీకిస్తున్నాను. మీరు వెళ్ళే ప్రయాణంలో ఎదురయ్యే సాహసాలకు ఈ ఫుడ్ వ్యాన్ మీకు తోడుంటుంది. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళకపోతే మీరు కూడా రాళ్లలా మారిపోతారు. ఇది కాల ప్రవాహాన్ని దాటి అమృతలోకానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. కైరా కోపంతో ఆకలితో ఊగిపోతూ ఆ మ్యాజిక్ ఫుడ్ వ్యాన్ వైపు పరుగెత్తుతుంది. రుచి లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా బిర్యానీని రాయి చేసిన ఆ క్రోధికి బుద్ధి చెప్పాలి. రే హీరా, కమల్, పదండి. ఆ మాంత్రిక మామగారిని వెతికి అమృత రసం ఫార్ములా పట్టుకొద్దాం. ఆ అమృత రసంతో బిర్యానీ వండి ఆ క్రోధి ముక్కాన కొడతాను. అందరూ కంగారుగా మ్యాజిక్ ఫుడ్ వ్యాన్ లోకి ఎక్కుతారు. వ్యాన్ అంతా పాత వాసన వస్తూ ఇంజిన్ పట్టేసినట్టు ఉంటుంది. కైరా గారు, ఈ వ్యాన్ ఇంజన్లో కూడా శాపం వల్ల రాళ్ళు నిండిపోయాయి. కానీ నా దగ్గర 2020 టెక్నాలజీ ఉంది. ఒక్క నిమిషం ఆగండి, నా స్మార్ట్ మ్యాజిక్తో దీన్ని అప్గ్రేడ్ చేస్తాను. కమల్ వ్యాన్ డాష్ బోర్డ్ మీద ఉన్న ఒక మాయా బటన్ నొక్కగానే ఆ వ్యాన్ రంగులు మారుతూ గాలిలోకి ఎగురుతుంది. వ్యాన్ వెనుక నుంచి పొగలు వస్తూ అది రాకెట్ లాగా ఆకాశంలోకి దూసుకెళ్తుంది. అమృతలోకం, హియర్ వి కమ్. అక్క, మన ప్రయాణం మామూలు ప్రయాణం కాదు, ఇది కాల ప్రయాణం.
మనం కొన్నేళ్ళు వెనక్కి వెళ్తున్నాం. కిటికీలో నుంచి చెయ్యి బయట పెట్టకండి. Warp speed, locum! వ్యాన్ ఒక భయంకరమైన నల్లటి మాయా సుడిగుండంలోకి ప్రవేశిస్తుంది. Cosmic current pulling us through the dark rift. Fractured timeline got the chassis in a violent shift. Adrenaline injection for this dimensional dive. Emerald locum destiny, yeah we gotta arrive. Warp drive engaged! Warp drive engaged! లోపల అందరూ బంతుల్లా అటూ ఇటూ పడుతుంటారు. మామయ్య తలకాయ పొరపాటున వ్యాన్ కిటికీ సందులో ఇరుక్కుపోయి బయటికి వేలాడుతుంటుంది. ఒరేయ్, కాలం వెనక్కి వెళ్తుందో లేదో కానీ నా తలకాయ మాత్రం బాడీ నుండి విడిపోయేలా ఉందిరా. నా పక్కటెముకలు డ్రమ్ స్టిక్స్ లాగా ఒకదానికొకటి తగిలి ఒకటే మ్యూజిక్. ఆపండ్రా బాబు. This velocity is glitching out the code inside the sky. Stone curse creeping closer, gotta fly, gotta fly! సడన్ గా ఒక పెద్ద కుదుపుతో వ్యాన్ ఒక ప్రశాంతమైన మెరుస్తున్న లోకంలో ల్యాండ్ అవుతుంది. అక్కడ చెట్లన్నీ బంగారు రంగులో ఉన్నాయి. నదుల్లో పాలు పారుతున్నాయి. గాలిలో వెన్న వాసన వస్తుంది. దూరం నుండి ఒక గంభీరమైన గొంతు ప్రతిధ్వనిస్తుంది. ఎవరు మీరు? నా వేల ఏళ్ల నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఈ పవిత్ర లోకానికి ఎందుకు వచ్చారు? మీకు ప్రాణాల మీద తీపి లేదా? ఒక పెద్ద వెలుగు పుంజంలో నుండి ఒక ముసలి మంత్రగత్తె ప్రత్యక్షమవుతుంది. ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఆమె చుట్టూ ఉన్న శక్తి చాలా అద్భుతంగా ఉంది. ఆమె చేతిలో ఒక మాయాదండం ఉంది. మా అమ్మగారు, మీరేనా మాంత్రిక అంటే? మీ ముని ముని మనవరాలు మాయారి మమ్మల్ని ఇక్కడికి పంపింది. క్రోధి అనే దుష్ట మంత్రగత్తె మా దీవిలోని ఆహారాన్ని రాళ్ళుగా మార్చేసింది. నా కడుపు మండిపోతుంది మా అమ్మగారు. మమ్మల్ని కాపాడండి. అమృతరసం కావాలా? అది అంత సులభం కాదు తల్లి. నా వంశంలో పుట్టిన వారికే ఆ రహస్యం తెలియదు. దానికోసం మీరు 9 అరుదైన మాయా ద్రవాలను వెతకాలి. ఆ ప్రయాణం అంత తేలిక కాదు. మీరు దానికి సిద్ధమేనా? మాంత్రిక మా అమ్మగారు తన మంత్రదండాన్ని గాలిలో ఒక్కసారి తిప్పగానే కైరా చేతిలో ఒక మెరుస్తున్న ఖాళీ గాజు సీసా ప్రత్యక్షమవుతుంది. ఈ సీసా 9 రకాల అమృత ధారలతో నిండితేనే అమృత రసం పూర్తవుతుంది. మొదటిది తేనె తుట్టె కొండపైన ఉంది. కానీ అక్కడ ఒక రాక్షస తేనెటీగ కావలి ఉంటుంది అంటూ ఆ తర్వాత ఎదుర్కోబోయే అడ్డంకుల గురించి కూడా మాంత్రిక మా అమ్మగారు వివరించి చెప్తారు. బామ్మగారు, ఆ కొండపైన అందమైన అప్సరసలు ఎవరైనా పూల తోటలు పెంచుతూ ఉంటారా? ఒకవేళ ఉంటే నేను అక్కడే ఉండిపోయి ఆవిడికి సహాయం చేస్తాను. నాలాంటి స్మార్ట్ అస్థిపంజరం దొరకడం ఆవిడ అదృష్టం. అక్కడ అప్సరసలు ఎందుకుంటారా? కొండ తేనెటీగలు ఉంటాయి. అవి కుడితే నీ ఎముకలు వాచిపోయి ఐరన్ రాడ్ లాగా తయారవుతాయి. ముందు వచ్చిన పని చూద్దాం. పద వ్యాన్లోకి. అందరూ తిరిగి వ్యాన్ ఎక్కుతారు. కైరా ఆ గాజు సీసాను పట్టుకొని ధైర్యంగా నిలబడుతుంది. ఏయ్ క్రోధి, నువ్వు మా దీవిలో రుచిని మింగేస్తే నేను ఈ లోకంలో ఉన్న అద్భుతమైన అమృత రసాన్ని పట్టుకొస్తాను. తినేటప్పుడు నా జోలికి వస్తే ఎలా ఉంటుందో నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. జై మాంత్రిక, అడ్వెంచర్ స్టార్ట్. జై మాంత్రిక, జై జై మాంత్రిక. అక్క, యు ఆర్ గ్రేట్. కమల్, ఇంజిన్ ఆన్ చేయి. ఈసారి గాలిలోకి కాదు, ఏకంగా ఆ కొండ మీదకి దూకేద్దాం.
ఆకాశంలోకి దూసుకెళ్తుండగా వెనుక నుండి క్రోధి పంపిన నల్లటి నీడలాంటి పక్షులు వ్యాన్ని వెంబడించడం మొదలు పెడతాయి. మీరా గారు, మన వెనక క్రోధి సైన్యం వస్తోంది. అవి మనల్ని ఆ కొండ దగ్గరకు వెళ్ళనిచ్చేలా లేవు. మన వ్యాన్ స్టీరింగ్ కూడా గడ్డకట్టుకుపోతుంది. అవి వ్యాన్ అద్దాల మీద కొడుతూ ఉంటాయి. మావయ్య, రెడీగా ఉన్నావా? పార్టులన్నీ గట్టిగా పట్టుకో. హీరా, ఆ వెనక ఉన్న ఇనుము పెనం తీసి రెడీగా ఉండు. బామ్మ, ఆ మూకుడు తలకి హెల్మెట్ లో పెట్టుకో. అందరం కలిసి అటాక్ చేద్దాం. అలా కైరా వాళ్ళు అమృతరసం మొదటి చుక్క కోసం సాహసయాత్ర మొదలుపెట్టారు. మరి ఆ తేనె తుట్టె కొండ దగ్గర రాక్షస తేనెటీగలు వాళ్ళని ఏం చేశాయి? మాంత్రిక మామ్మగారు ఇచ్చిన సీసాలో మొదటి చుక్క అమృతరసం పడిందా లేదా? వచ్చే భాగంలో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మా బిర్యానీ రాళ్ళైపోయింది. నా కడుపులో ఎలకలు కాదు, ఏకంగా డైనోసార్లే పరిగెడుతున్నాయి. మీ వంటగదిలో వంటకాలు జాగ్రత్తగా చూసుకోండి. మా ఈ సరికొత్త అమృతరసం సిరీస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మా అస్థిపంజరం మావయ్యని మీ ఇంటికి పంపిస్తాను. రాత్రికి మరి నిద్ర పట్టదు. జాగ్రత్త. అబ్బా, ఆ మాంత్రిక మామగారు కూడా నాలా అస్థిపంజరంలా ఉంటారనుకుంటే మా అమ్మ కంటే దిట్టంగా ఉన్నారు. ఏదో ఒక మ్యాజిక్ చేసి నాకు కూడా ఒక పిల్లని సెట్ చేసుంటే బాగుంటుంది. సర్లేండి, వెళ్ళే ప్రయాణంలో ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. వెళ్దాం పదండి అక్కడికి. బాబు, బండి తీయమ్మా. రై రై. Mamma Mia, Mamma Mia, yeah, Mamma Mia, Cairo on the beats, get it, Mamma Mia, Mamma Mia, break the floors now. Cody just crashed the field. Now it's a long, long quest. Unroot the local journey, putting our skills to the test. Vanquish the curse and doubt. No looking back, no retreat. Making that Hess believe. Full power attack, we won't accept defeat. Mamma Mia, Mamma Mia. Yeah. Mamma Mia, Mamma Mia. Yeah. Mamma Mia, Mamma Mia. To the next level, yeah, we gon' rise. Mamma Mia, Mamma Mia. Oh, no stopping us under the skies. Super Kara, set it on fire. We got the legendary style. Mamma Mia, snatching that mirage. Running the mile. Mamma Mia, Mamma Mia. Mamma Mia. Art won't finish, but the movie ain't over yet. Mamma Mia. Kara's takeover is a guaranteed bet. Super Kyra. Next episode coming soon. Let's get it.